వెల్కమ్ బ్యాక్. లక్ష్మీ పార్వతి గారు లక్ష్మీ పార్వతి గారు చెప్పండి. ముందుగా ఈ మెరీనా బీచ్ జల్లికట్టు స్ఫూర్తితోటి ఈరోజు విశాఖ ఆర్కే బీచ్లో ప్రత్యేక హోదా మీద ఉద్యమం స్టార్ట్ అవుతూ ఉంది. అంటే దాని వెనక ఎవరో ఉగ్రవాదులు ఉన్నారు, అక్కడ విధ్వంసం జరిగే అవకాశం ఉందని ముందే పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. ఏంటి ఈ ఉద్యమానికి కారణం ఏంటంటారు? నేను అనుకుంటున్నాను ఏదో విధంగా ఇది ఎట్లా ఉందంటే రగులుతున్న నిప్పు అప్పుడప్పుడు దాన్ని ఊది పైకి లేపాల్సి పొయ్యిలోంచి ఊదాల్సిందే కదా, గొట్టం పెట్టి ఊదితే మళ్ళా కాస్త కణకణ మండుతూ వస్తూ ఉంటాయి. అందువల్ల శ్రీశ్రీ గారు అన్నట్టు ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే యువకుల్లారా రండి అని ఎప్పుడో చెప్పారు ఆయన యువకులకు స్ఫూర్తిగా. అందువల్ల ఈ దేశం జరిగిన ఉద్యమాలన్నిటికీ కూడా స్ఫూర్తి మూలం ఎవరంటే యువకులే. వాళ్ళు అయితేనే ఈ ఉద్యమాలు సక్సెస్ఫుల్గా, ఈ తెలంగాణ ఉద్యమం కూడా అంతే, స్టూడెంట్స్ ఎంటర్ అయిన తర్వాతే అది ఊపందుకుంది. అంతకుముందు నాయకులు చేసినంతకాలం అంత పెద్ద రాలేదు. అందువల్ల నిన్న జల్లికట్టు కూడా సినిమా వాళ్ళంతా ఇచ్చారు, స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, కాకపోతే బాగా అందంగా ఉంటారు కనుక చూద్దామని వచ్చారు జనం తప్ప. కానీ ఎప్పుడైతే యూత్ ఎంటర్ అయిందో అప్పుడు దానికి ఉద్యమ స్ఫూర్తి వచ్చింది, పట్టుదల పెరిగింది, అంతా వచ్చారు. అందువల్ల ఈరోజు కూడా మేము కోరుకుంటుంది ఒకటే, ఫస్ట్ నుంచి కూడా ప్రత్యేక హోదా మీద యువత ఉద్యమించాలి. ఆ రోజు ఎట్లయితే సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం రోడ్ల మీదకి వచ్చి అన్ని యూనివర్సిటీల స్టూడెంట్స్ అంతా కూడా ఉద్యమించారు, చాలా పెద్ద ఉద్యమమే జరిగింది. కానీ దాన్ని నీరుగార్చింది కేంద్ర ప్రభుత్వం తర్వాత. ఈరోజు కూడా మళ్ళీ అట్లాంటి ఉద్యమం రావాలి. అందువల్ల ఏదో జల్లికట్టు చిన్నది కావచ్చు, సాంప్రదాయ క్రీడ, అది కానీ కేంద్రం అయితే దిగొచ్చింది కదా, అది కూడా అది రాజకీయం, దాని వెనక జరిగిందంతా రాజకీయం. మోడీ గారి మాస్టర్ ప్లానే ఉంది దాని వెనక అంతా కూడా. అందువల్ల అది ఎట్లా ఉన్నా కూడా అది దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకుంటే సంతోషమే. ఆ విధమైనటువంటి వాళ్ళు ఒక ఐకమత్యంతో సాధించుకున్నారు ఆ క్రీడ అనే దాని మీద. అది సాంప్రదాయానికి సంబంధించింది అయితే ఇది ప్రజా సమస్య. ఇక్కడ ప్రత్యేక హోదా అనేది మొత్తము 8.5 కోట్ల మందికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైన సమస్య. ఆంధ్రప్రదేశ్కి రాజధాని కూడా లేనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి కూడా మరి తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్లో అసలు అది లేకుండా చేసి, ఆ తర్వాత కేంద్రం ఆడిన డ్రామాలు నాటకాలు మనం చూసాం. పార్లమెంట్లో ఎంతమంది మాట్లాడారు, ఇది అసలు 14th ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేయలేదన్నారు. దాని మీద ఆ కమిషన్ వైవి రెడ్డి గారు అనుకుంటాను అప్పుడు, తర్వాత వాళ్ళంతా కూడా అసలు అట్లాంటిది ఇందులో 14th ఫైనాన్స్ కమిషన్కి దీనికి సంబంధం లేదని చెప్పారు. అందువలన వీళ్ళు ఆడిన నాటకాలకి అరుణ్ జైట్లీ గారు అయితే ఆయన పెద్ద సినిమాల్లో పోతే బాగుండేది అనిపించింది నాకు, అంత పెద్ద డ్రామాలు ఆడారు ఆయన కూడా. కనుక ఏం చేశారంటే చివరికి అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్కి హోదా లేకుండా చేశారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేకుండా చేశారు. చేయటం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బలహీనత, చంద్రబాబు నాయుడు గారి మరి వాళ్ళకి పూర్తిగా లొంగిపోయిన విధానంలో ప్రవర్తించడం వల్ల ఒక ముఖ్యమంత్రి గట్టిగా నిలబడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఇటువంటి ముఖ్యమంత్రి రావటం, అందులో ఆయన భారీగా ఒక మహానగర నిర్మాణం అని చేపట్టి దాంట్లో వేలాది ఎకరాలు ఆక్రమించేసి పండేటువంటి పంటలను కూడా నిర్వీర్యం చేసి రావాల్సినటువంటి ఆదాయాన్ని కూడా, ఎందుకంటే వ్యవసాయం నుంచి 51% వస్తుంది దాదాపుగా మనకి ఖజానాకి, అట్లాంటి వ్యవసాయం నిర్వీర్యం చేసి భారీ స్థాయిలో 5 లక్షల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్ పెట్టుకొని అంత నిర్మాణం చేస్తానని మొదటి నుంచి కూడా ఎందుకనో ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాగాలేదు. దీన్ని అలుసుగా చేసుకొని అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ని చాలా చిన్న చూపు వస్తూ ఉంది. మొట్టమొదట ఎప్పుడైతే నీకు ఆ రోజు కాంగ్రెస్ బిల్లులో పెట్టలేదని అన్నారు, కానీ తర్వాత కేబినెట్ తీర్మానం జరిగింది. ఆ తర్వాత డిసైడ్ చేయాల్సింది ఎవరంటే ఎగ్జిక్యూటివ్ చేయాల్సింది, ఆర్డర్ చేయాల్సింది. దానికి కూడా వాళ్ళు పంపడం జరిగింది. కానీ గవర్నమెంట్ మారిపోయింది, వీళ్ళు వచ్చారు, వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. మరి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని వెంకయ్య నాయుడు గారు తెలుగు వాళ్ళందరి తరపున చాలా పెద్ద గొంతుతో పాపం అడిగారు. మేమందరం సంతోషించాము. కాదు 15 ఏళ్ళు కావాలని చెప్పి ప్రజెంట్ ముఖ్యమంత్రి ఆయన అడిగారు తిరుపతిలో. ఇంతమంది నిజంగానే వచ్చేస్తుంది అనుకుని అందరూ ఆనందంగా ఎదురు చూసాము. కానీ చివరికి ఏంటంటే మట్టి నీళ్లు మాత్రమే మిగిలిపోయినాయి ఆంధ్రప్రదేశ్కి. ఈరోజు పోలవరం ఒక్కటి చూపిస్తూ మేము చాలా చేస్తున్నాం అన్నారు. పోలవరం ఇప్పుడు కాదు, అది జాతీయ హోదా అంతకుముందే ప్రకటించబడ్డటువంటిది పోలవరం ప్రాజెక్టు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అరకొర నిధులు ఇచ్చి అబ్బో చాలా చేస్తున్నాం అనేది కాదు.
అందువల్ల ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక ప్యాకేజీ కూడా మనకు విభజన బిల్లులో ఉన్నటువంటి అంశమే. అది దానికి భిన్నంగా ఏమీ లేదు. ఇవన్నీ మనకు ప్రామిస్ చేస్తే మేము రోడ్లు వేసాం, రోడ్లు అన్నీ దేశమంతా వేస్తున్నారు. వాజ్పేయి గారి టైంలోనే ఎన్హెచ్ చాలా భారీగా జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా అంతే. ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా ఈ జాతీయ రహదారులు అనేది అన్ని రాష్ట్రాలకు సమానంగానే వేస్తున్నారు. అట్లాగే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇదేంటి ఎయిమ్స్ తరహా ఇవన్నీ కూడా విభజన అంశంలో ఐటీ రంగాలు, ఐఐటీలు ఇవన్నీ కూడా హాస్పిటల్స్ కానీ క్యారిడార్స్ ఇవన్నీ కూడా 40 లక్షల జనం దాటినటువంటి 10 లక్షల జనాభా దాటినటువంటి ప్రతి నగరానికి కూడా అది కంపల్సరీగా అందాల్సినటువంటి సౌకర్యాలు అది. ఆ విధంగా చూసుకుని దాదాపు 40 నగరాలకు అవన్నీ ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా ఏమి ఇచ్చారు? 2.5 లక్షల కోట్లు ఇచ్చామని చెప్పేమో ఈ బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఏమి ఇవ్వలేదని అప్పుడప్పుడేమో ఈయన ముఖ్యమంత్రి మాట్లాడతాడు. పోనీ మీరు ప్రత్యేక హోదాని పక్కన పెట్టి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని ఆయన అక్కడ జైట్లీ గారు అనౌన్స్ చేయగానే ఇక్కడ ముఖ్యమంత్రి అబ్బో వెంటనే ఆయనకి థ్యాంక్స్ చెప్పటం, అబ్బో మీరు చాలా గొప్ప పని చేసి. మళ్ళీ మొన్న చూస్తే ఎంత దీనంగా వెంటపడి ఈయన అడుగుతాడు, దానికి చట్టబద్ధత కల్పించండి, చట్టబద్ధతగా అందరు అడుగుతున్నారు. ఏమిటి ఈ దేబరింపు ఏంటి? ఈ విధంగా వాళ్ళని అడుక్కోవటం ఏంటి? మన రైట్స్ మనం సాధించుకోవాల్సినటువంటి హక్కుల్ని సాధించుకోవాల్సినటువంటిది ఈరోజు అధికార పార్టీ తప్ప, ప్రభుత్వం తప్ప మిగిలిన అందరూ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అయితే ఇప్పటికి కనీసం 60 సార్లు ఈ ప్రత్యేక హోదా మీద ఆయనే స్పందించారు ఈ రాష్ట్రంలో. నిన్న పవన్ కళ్యాణ్ గారు, మొన్న కూడా అంతకుముందు ఒకసారి ఆయన స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఇవ్వాల్సిన ఉందని మళ్ళీ నిన్న యువతంతా కూడా మేము ఆర్కే బీచ్లో చేస్తామంటే దానికి ఆయన స్పందించి పెట్టారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. కనుక ఎవరు చేసినా దానికి సపోర్ట్ ఇస్తామంటాం. దాన్ని ప్రభుత్వం అనుమతించాలి. తప్పనిసరి మీరు చేయలేని పని మిగిలిన వాళ్ళు చేస్తూ ఉన్నారు, మీరు అడగలేని మాట మిగిలిన వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఈయనేమో ఇంకా డీజీపీ గారేమో అది శాంతి భద్రత అవి ఇవి చూపిస్తూ పక్కదారి పట్టించడానికి వాళ్ళు శాంతియుతంగా నిన్న జల్లికట్టు విషయంలో అక్కడ చనిపోయారు. ఆల్రెడీ ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత 2 చనిపోతే చూసారా మరి ఇదే ఇట్లా జరుగుతాయని చెప్పి కొంతమంది దాన్ని వ్యాఖ్యానిస్తే కమల్ హాసన్ ఒక మాట అన్నాడు, చనిపోవటం అనేది ఎలాగో చనిపోతున్నారు, ఇంతకంటే రోడ్డు ప్రమాదాలు ఇంకా ఎక్కువ మంది చనిపోతున్నారు, కానీ మేము సాధించాలనుకునేది సాధిస్తాము, దానికోసం మా ప్రాణాలు పోయినా కూడా పర్వాలేదు అని ఆయన నిన్న మాట్లాడటం జరిగింది. అందువలన ఇవి అవి చూపించి శాంతి భద్రతలని అది మీ బాధ్యత, అది ఏమి జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. శాంతియుతంగా వాళ్ళు మౌన ప్రదర్శన, అందులో ఏం అల్లరి చేసేది కాదు, అది చేసుకుంటా ఉన్నప్పుడు మీకెందుకు బాధ అంటే కేంద్రంని మీరే సపోర్ట్ చేసి ప్రత్యేక హోదా రాకుండా చేస్తున్నారనేది చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. కటారి గారు చెప్పండి. ఈరోజు అంటే ఒక రకంగా సరే ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? ఆర్కే బీచ్లో యువత స్వచ్ఛందంగా అక్కడ ప్రత్యేక హోదా కోసం మౌన ప్రదర్శన చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. కానీ అదంతా కూడా సోషల్ మీడియాలో విధ్వంసకర శక్తులు పిలుపునిచ్చినవి, వాటికి వెళ్ళొద్దు, అక్కడ విధ్వంసం జరిగే అవకాశం ఉందని చెప్పి డీజీపీ స్వయంగా చెప్పారు. ఎలా తీసుకుంటారు? చాలా ఆశ్చర్యకరంగా ఉందండి ఇది. మనకి నాయకత్వం వైఫల్యాలు మొదలైన తర్వాత, ఇది ఇప్పుడే కాదు ప్రపంచవ్యాప్తంగా కొత్త ఫినామినా ఏంటంటే, గతంలో ప్రజా సమస్యల మీద నాయకత్వం నడుం కట్టి లీడ్ చేసేవాడు, ఫలితం ఏమొస్తుందన్నది పక్కన పెట్టి దాని మీద పోరాటం నిరంతరం చేసేవాళ్ళు ఆ ప్రజా సమస్యలు. గత కొంతకాలంగా మనకి ఏ పార్టీలైనా కానీ నాయకత్వం ఒకటేమవుతుందంటే, దానివల్ల రిజల్ట్ వస్తుంది అనుకుంటే పోరాటం, లేదంటే ఆ తెగువ ప్రదర్శించే నాయకత్వం తగ్గిపోయింది మనం చూస్తూ ఉంటాం. ఇవాళ అట్లా అని చెప్పి మనం ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఫలితాలు సాధించడాన్ని ఎవరు ఒక పీక మీద కత్తి పెట్టి చేయడాన్ని ఎవరు మనం వెల్కమ్ చేయవు. కానీ ఇప్పుడు ఇదే మీకు ఏ కోడి పందాల్లో చట్టబద్ధం చేయండి, వీటికి కత్తులు కట్టి మేము పందాలు వేసుకుంటాం అన్న దాని మీద జనం కదిలిస్తే మనం తప్పు పట్టవచ్చు. కానీ ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి హక్కు విభజనప్పుడు అన్నిటికంటే కీలకంగా ఇచ్చిన హామీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కన్విన్స్ చేయడానికి అటు అధికారులు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ఇచ్చినా, ప్రధానంగా అధికారులకు రాబోతున్నాం ఉన్నటువంటి బీజేపీ, వాళ్ళతో కలిసి ఉన్నటువంటి తెలుగుదేశం ప్రధానంగా ఇది తీసుకొస్తాం, మేమే అధికారులకు వచ్చేది, దీని ద్వారా మాత్రమే ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని చెప్పి చాలా స్పష్టంగా కేటగారికల్గా ప్రతి సభలో వాళ్ళు చెప్పిన మాట వాస్తవం. అయితే ప్రజలు అన్ని సందర్భాల్లో కదలగలుగుతున్నారా? ఇవాళ ఎవరో ఒకళ్ళు లీడ్ చేయకుండా
ఒక కాల్ లేకుండా ప్రజలు వాళ్ళంతటా వాళ్ళు రావటం, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొన్ని కోట్ల మంది యువత భవిష్యత్తు పట్ల ఒక స్పష్టత లేకుండా, అంటే చదువు ఉంది, ఏదో డిగ్రీనో ఐటీఐయో పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చదివి ఏం చేయాలి పాలుపోక, అక్కడ ఉపాధి అవకాశాలు లేక కోట్ల మంది రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి మీరు వైజాగ్ పట్టణం నుంచి తీసుకుంటే ప్రతి చోట కనపడతాం. ఈ 2.5 సంవత్సరాల్లో సరే చంద్రబాబు గారు ఎన్ని పర్యటనలు చేశారు, మోడీ గారు ఎన్ని పర్యటనలు చేశారు పక్క పెడితే పెద్దగా ఫీల్డ్లో విజిబుల్గా ఉపాధి అవకాశాలు వచ్చేటువంటి పరిశ్రమలు కానీ మరొకటి కానీ ఏమి రాలా. వారు నేనేం విభేదించట్లేదు, వారు చేసిన ప్రయత్నాలు రానే ఉండేవి. 4 ఏళ్ళు వస్తాయో 10 ఏళ్ళు వస్తాయో ఎన్ని కంపెనీలు వస్తాయో, నెలకు 2 టూర్లు వెళ్తూ ఉన్నారు. సార్ టూర్లు వెళ్ళింది పక్క పెడితే ఇవాళకైతే అక్కడ ఏమి రాలి. దురదృష్టకరం ఏంటంటే ఇవాళ ఒక సామాజిక మాధ్యమం ద్వారా ప్రజల్ని సంఘటితంగా అక్కడ చూపెట్టడం జరగబోతూ ఉన్నది. అంతకన్నా వేరే ప్రమాదం ఏమీ లేదు. తీవ్రవాద శక్తులు ఉన్న వాళ్ళు ఏం చేశారు, తీవ్రవాద శక్తులు ఎక్కడ ఉన్నాయి? వైజాగ్ ఇస్ పీస్ఫుల్ సిటీ. మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే వైజాగ్ చాలా ప్రశాంతమైనటువంటి నగరం. ఆ నగరంలో ఎవరికి ఇబ్బంది లేకుండా బీచ్ దగ్గర ఒక దానికి మద్దతుగా కొన్ని లక్షల మంది గ్యాదర్ కావాలని ప్రయత్నం జరుగుతూ ఉంది. సరే మన నాయకులు కదిలి పిలిపించారు కూడా అనుకోవట్లా. ఈ జల్లికట్టు చూసిన తర్వాత ఇక్కడ యువతకి ఎవరైతే యువత దీని మీద ఒక అసంతృప్తి ఉన్నారో వాళ్ళు మొదలుపెట్టిన దాన్ని ఇవాళ జగన్ గారు అందుకొని ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు అందుకొని ఎవరు అందుకునే సంతోషం, దానికి మన భిన్నాభిప్రాయం లేదు. వీళ్ళు కూడా రమ్మని చెప్తాను, చూద్దాం ఎంత మేరకు వస్తుందో. ఒక రకంగా నాతో సహా ఇక ఇది జరగదేమో, ఈ ప్రభుత్వాలు చేయవన్న నిరాశ ఆవహించను. కానీ అక్కడ జరిగిన ఒక చిన్న సంఘటనకి, అది కూడా ఎందుకు పనికిరానటువంటి సంఘటనకి, ప్రాణాలు పోయే సంఘటనకి కూడా కేంద్రం పీకబట్టుకుంటే పనిచేస్తున్న సంగతి నిరూపణ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో నాయకులు యువత కానీ కదలకపోతే అది తప్పు. కదిలితే తప్పు కాదు. ఎస్, మాకు హక్కుగా మీరు చెప్పింది, మా భవిష్యత్తుకి సంబంధించిన దాని మీద, ఓ చిన్న వినోదానికి సంబంధించిన దాని మీద ఒత్తిడి చేస్తే మీరు ఇంత దిగొచ్చారు. ప్రజల జీవితాలకు సంబంధించింది, యువత భవిష్యత్తుకి సంబంధించింది, ఉపాధికి సంబంధించిన దాని మీద మీరు ఎందుకు దిగిరారు అని ప్రశ్నించకపోతే అది తప్పు అవుతుంది తప్ప ప్రశ్నించడం తప్పు కాదు. అక్కడేమన్నా అవాంఛనీయ సంఘటన జరిగి హింసాత్మకంగా మారితే అప్పుడు తప్పు పట్టచ్చు. అది ఏమీ జరగకుండా ముందే జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు కదా ఏపీ పోలీసు యంత్రాంగం. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు హింసాత్మకంగా జరుగుతుందని మరి డీజీపీ గారికి కలొచ్చిందేమో నాకు తెలియదు. ఉంటే బయట పెట్టమండి, ఏ తీవ్రవాద సంస్థ బయట పెట్టండి. అరాచక శక్తులు, హింసాత్మక శక్తులు ఈ భాష కాదు. స్పష్టంగా పలానా వాళ్ళు దీనికి మద్దతు పలుకుతున్నారు, వాళ్ళు ప్రవోక్ చేస్తున్నారు చెప్పనండి. వాళ్ళు ప్రవోక్ చేస్తే సైలెంట్ ఉంటారు, లేదంటే ఖండిస్తారు. అలా కాకుండా అర్థం కాని భాషలో చెప్పడం కాకుండా ఇది ఒక కాల్. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడారు వద్దని, ఇవాళ డీజీపీ గారు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి చాలా స్పష్టంగా అక్కడ ప్రశాంతంగా దాన్ని జరగనివ్వాలి. అక్కడ పాల్గొనే యువతకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మంది అక్కడ గ్యాదర్ అవుతాం. ప్రశాంతంగా మన వాయిస్ తెలియ కొన్ని లక్షల మంది కనపడితే తప్ప ఈ ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకొని పరిగెత్తితే అదే పని చేద్దాం. అంతే తప్ప అది హింసాత్మకంగా మారకుండా చూడాల్సిన బాధ్యత అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. ఇది ఇవాళ ఈ రాష్ట్రానికి అవసరం. 3 ఏళ్ళు గడిచిపోయింది. మనం చూసినట్టుగైతే ఈ 3 ఏళ్లలో చెప్పుకోదగ్గ ఏ మార్పు లేదు ఆంధ్రప్రదేశ్. ఉపాధి 2,000 కోట్లు రాష్ట్రానికి, రాష్ట్ర రాజధానికి, అది కూడా నాబార్డు నుంచి లోన్ తప్ప, బ్యాంకుల నుంచి లోన్ తప్ప, కేంద్రం నుంచి ఇచ్చింది కాదు. మిగతావన్నీ కూడా అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నవి ఇచ్చారు తప్ప చెప్పుకోదగ్గది. నేను చాలాసార్లు చెప్పాను, ఈవెన్ హుదూద్ తుఫాన్కి చెప్పింది కూడా ఈ రోజు దాకా 1000 కోట్లు కూడా ఈ రోజు దాకా ఇవ్వనటువంటి పరిస్థితి. రక్షణ సాయంగా ప్రకటించిన 1000 కోట్లు కూడా ఇవ్వని పరిస్థితి. కాబట్టి ప్రజలు సంఘటితంగా పోరాడితే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం లేదు. ప్రత్యేక హోదా వాళ్ళు ఇవ్వమని తోకజాడి చూడొచ్చు. ఇవాళ జల్లికట్టుది సుప్రీంకోర్టు నో అని చెప్పిన దాని మీద దిగొస్తూ ఉంది కేంద్రం. ఆర్డినెన్స్ ఊహించని రీతిలో ఇలాంటి దానికోసం ఆర్డినెన్స్ చేస్తారని నేను కళ్ళలో కూడా ఊహించాల. ఇలాంటి ఒక చిన్న సంఘటన మీద కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి రాష్ట్రానికి ఒక ఆర్డినెన్స్ పంపి యుద్ధ ప్రాతిపదికన చేసే ప్రయత్నం ఎందుకు జరిగింది? అక్కడ కొన్ని లక్షల మంది కూర్చున్నారు కాబట్టి జరిగింది. కాబట్టి వాళ్ళ ఆ ప్రయత్నం జరిగి తీరాలి. అది కాల్ ఎవరు తీసుకున్న వాళ్ళు స్వాగతించాలి. ప్రశాంతంగా ప్రోగ్రాం జరగడానికి. దిలీప్ గారు చెప్పండి, ఈరోజు మెరీనా బీచ్ నుంచి దిలీప్ గారు మీరు అన్నారు జల్లికట్టును సమర్థిస్తున్నారా అని, మీరు సమర్థిస్తారా? నేను కూడా కాదండి, నాకు ఒక్క సందేహం అండి. నేను జల్లికట్టును సమర్థిస్తున్న వారిని ఎందుకు అడిగానంటే, జల్లికట్టును సుప్రీంకోర్టు అనేది ఏ కారణాల వల్ల నిషేధించిందో మనం చూసాం. సరే, అక్కడున్న పొలిటికల్ ప్రెషర్ వల్ల, ఇక్కడ మీరు అన్నారండి లక్షల మంది ఇక్కడ దాంట్లో వచ్చి ఆవేశాలకు లోను కావడం వల్ల దాని సిచ్యువేషన్ కంట్రోల్ చేయడానికి వీళ్ళు ఒక ప్రపోజల్ స్టేట్ గవర్నమెంట్ పంపింది కాబట్టి దాన్ని ఆర్డినెన్స్ రూపంలో కేంద్రం సమర్థించి ఉండొచ్చు. కానీ ఒక విషయం, జల్లికట్టులో నేను అడిగిస్తా, ఇది కానీ ఒక్కడే సెంటెన్స్, దీంట్లో ఉన్న ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఏంటండి?
జల్లికట్టు ఆర్డినెన్స్ ప్రాణాలు పోతే పర్లేదు కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ financial గా కానీ అదే ఖర్చు స్పెషల్ కాకపోతే స్టేటస్ ఏదైనా మీరు స్పెషల్ స్టేటస్ కున్న ఫైనాన్షియల్ లేదు, ఇన్స్టిట్యూషన్ లేదు, మీరు చెప్పాలి అంటే మీరు ప్రాణాలు చెప్పాలి పోతేనేమో దిలీప్ గారు మీరు చెప్పాలి ఫైనాన్షియల్ దిలీప్ గారు చెప్పండి చెప్పండి. ప్రాణాలు పోయినా లేదా ఏదైనా జూదమైనా లేకుంటే ఇంకేదన్నా అయినా కానీ లేదు మన కాసినోవోలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇలాంటి ఏమొచ్చినా కానీ అందులో ప్రభుత్వానికి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేవు కాబట్టి ప్రజలంతా డిమాండ్ చేస్తే మీరు ఒప్పుకుంటారు. ప్రత్యేక ప్యాకేజ్ ప్రత్యేక హోదా మీరు చెప్పింది ఒక కొత్తగా వచ్చిన రాష్ట్రం బాగుపడుతుంది అంటే అది ఖర్చు అవుతుంది కాబట్టి దాన్ని అనుమతించమంటారు అంతేనా? నేను ఏమంటానంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు స్పెషల్ స్టేటస్ రావాలని నేను కూడా కోరుకున్నా, చాలా సందర్భాల్లో చెప్పా కూడా. అది నా ఒపీనియన్ కాదు కదా. ఇప్పుడు మీరు అదే బీజేపీలో ఉన్నటువంటి నాయకులు మేడం చెప్పినట్టుగా అప్పుడు విభజన జరుగుతున్న సందర్భంలో అదే సభలో అదే అరుణ్ జైట్లీ అదే వెంకయ్య నాయుడు గారు 5 సంవత్సరాలు సరిపోదు 10 సంవత్సరాలు కావాలని డిమాండ్ చేసిన మాట ఎవ్వరు కూడా రికార్డులను తొలగించలేరు. పార్లమెంట్లో రికార్డే ఉండేది. ఎందుకు ఇవ్వలేదు అనేది మీరు సీక్వెన్స్ చూసారు కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అనేది కదా సీక్వెన్స్. అక్కడ ఆ సీక్వెన్స్ ఒక్క నిమిషం, ఆ రోజు ఏ కాంగ్రెస్ చట్టానికి వ్యతిరేకంగా ఉన్న జల్లికట్టు కోసం సుప్రీం కోర్టు దానికి కంపారిజన్ ఏంటండి? జల్లికట్టు ఏంటి, స్పెషల్ స్టేటస్ ఏంటి? మీరు రెండు ఎందుకు లింక్ పెడుతున్నారు? మీరు ఎందుకు లింక్ పెడుతున్నారు? జల్లికట్టుకు స్పెషల్ స్టేటస్ లింక్ ఏంటి అసలు? ఈ రెండింటికి పోలిక ఏంటి? ఇక్కడ ప్రజలకు దగ్గర నిలబడి ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా రేపు వస్తారు కాబట్టి ఇస్తారా? నాకు అర్థం కాలే, ఈ రెండింటికి లింక్ ఏంటి అసలు? జల్లికట్టు స్ఫూర్తితో కూర్చుంటే కేంద్రం దిగొస్తుంది, ఇది మంచి కారణం కాబట్టి ఇంకా బాగా దిగొస్తుంది నేను అనేది మిమ్మల్ని అడిగేది ఒకటే, మీరు అడిగిన ప్రశ్నకు మీరే సమాధానం చెప్పాలా. నేనంటున్నా జల్లికట్టుకు అసలు దీనికి స్పెషల్ స్టేటస్ సంబంధం ఏమిటి? స్ఫూర్తితో శాసనాలు చట్టాలు అవుతాయి. పొద్దున క్వశ్చన్ చేస్తారు పార్లమెంట్, రేపు క్వశ్చన్ చేస్తారు దాని కూడా పార్లమెంట్. ఎన్ని ఆర్డినెన్స్లను కేంద్రం ఉపసంహరించుకోవాలని పరిస్థితి వచ్చిందో మీకే తెలుసు. చట్టసభలో ఆర్డినెన్స్ ను మళ్ళీ క్వశ్చన్ చేస్తారు. ఆర్డినెన్స్ ని నేను అనేది అంటే ఈ రెండింటికి చేసిన పోలికే లేదు. వాళ్ళు స్ఫూర్తితో చేశారు కాబట్టి బీజేపీ ఎంపీలు క్వశ్చన్ చేస్తారా? ఎవరైనా కానివ్వండి, దానికి ఆ హక్కు ఉంది. ఆర్డినెన్స్ ఛాలెంజ్ చేసే హక్కు ఆ చట్టసభకు ఉంది. అనేది మీరు రెండు ఇన్సిడెంట్స్ ని మీరు స్ఫూర్తి తీసుకున్నారనే ఒకే కారణంతో మంచి కారణం కానీ ఇది కూడా జనం కూర్చుంటే కేంద్రం దిగొచ్చింది, ఇది మంచి కారణం కదా కూర్చుంటే దిగొస్తుందేమోనని తెలుగు యువత ఆలోచించుంటారు. మీరు దాన్ని జస్టిఫై చేస్తున్నారా చెప్పండి నాకు. ఏ కారణం చేత అరుణ్ జైట్లీ వెంకయ్య నాయుడు ఈరోజు ఇవ్వలేకపోతున్నారు? అదే వెంకయ్య నాయుడు గారు కావాలని కుట్లాడినా ఎందుకు ఇవ్వలేకపోయాడు? కారణాలు చెప్పాడు, అరుణ్ జైట్లీ చెప్పాడు. ఎందుకంటే ఏదైతే 11 రాష్ట్రాలకు ఈరోజు స్పెషల్ స్టేటస్ ఇచ్చారో ఆ రాష్ట్రాలకు ఉపసంహరించబోతున్నారండి అతి త్వరలో. ఆ 11 రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ తో ఒరిగింది ఏమీ లేదు. 14 ఫైనాన్స్ కమిషన్ తో సహా చాలా మంది జరిగిన డ్రామానే మేమందరం కూడా చాలా వ్యతిరేకించాల్సి వస్తుంది. ఉపయోగం లేదు అని అనుకున్నప్పుడు ఆ రోజు వెంకయ్య నాయుడు గారు అదే విధంగా అరుణ్ జైట్లీ గారు ఎందుకు డిమాండ్ చేశారు? తర్వాత సీక్వెన్స్ అండి అది. అంటే ఒక నెలలోనే ఉపయోగపడింది, నెల తర్వాత ఉపయోగపడింది, నీతి ఆయోగ్ వచ్చింది, ఆ రోజు అనుకున్నారా నీతి ఆయోగ్ తీసుకొస్తామని ప్లానింగ్. ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక 11 రాష్ట్రాల మీద సమీక్ష జరిగిన తర్వాత దీంతో కాదు, దీనికంటే బెటర్ వేలో రాష్ట్రాలకు మనం కేంద్రం నుంచి సహాయం చేయడానికి అవకాశం ఉన్నది అన్న తర్వాత ఉన్న రాష్ట్రాలకే తీసేస్తుంటే కొత్త రాష్ట్రానికి ఇవ్వడం ఏంటి అంటూ చట్టసభలో ఆ రోజు చేసిన తీర్మానానికి అనుగుణంగా అరుణ్ జైట్లీ చెప్పాడు అంతకంటే బెటర్ ప్యాకేజ్ ఇస్తాం, అంతకంటే అదనపు నిధులు ఇస్తామని చెప్పాడు. అన్నాడు కదా. ఆ రోజు కూడా అరుణ్ జైట్లీ గారు అన్నదే అడుగుతున్నావు సార్. అరుణ్ జైట్లీ గారు అన్నదే అడగట్లా. అరుణ్ జైట్లీ గారు వెంకయ్యనాయుడు కలిసి కాదు కదా అది. ఆ తర్వాత 11 రాష్ట్రాలకు తీసేస్తున్నాం కానీ ఏపీకి ఇస్తామంటారు. నాకు అర్థం కాదు ఏంటంటే $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే ఆ రోజు అన్నది ఎవరు, ఇవాళ ఇది అంటున్నది పాకిస్తాన్ వాళ్ళు ఎత్తేస్తున్నారా 11 రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్? లేకపోతే ఇంకా అమెరికా వాడు ఎత్తేస్తున్నారా? మీరు చెప్పినటువంటి ప్రభుత్వం, మీరు చెప్పినటువంటి అదే వ్యక్తి ప్రధాని అయిన తర్వాత మోడీ గారికో వెంకయ్యనాయుడు గారికో 11 రాష్ట్రాల్లో ఏం జరిగిందో తెలియకుండానే వాళ్ళు ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలిగారా? ప్రత్యేక హోదాలో లాభాలేంటో తెలియకుండానే ప్రధాని అభ్యర్థి వచ్చి జనం ముందు వాగ్దానం చెప్పాడని మీరు జనాన్ని నమ్మించదలుచుకుంటే అంతకంటే ఇంకొకటి ఖచ్చితంగా మీ రాజకీయ ప్రయోజనాల కోసం నేను ఆంధ్రప్రదేశ్ లో ₹1 మీకు రాజకీయ లాభం లేదు. మీరు ఇందాక చెప్పారు ప్లానింగ్ కమిషన్ రద్దు అయిపోయింది, చెప్తున్నాను సార్.
ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది. తమిళనాడులో మీ చేతిలో ఉన్న puppet ఎన్నికలు government ఉన్నాయా? చూడాలంటే మీరు ఎన్నికలు జల్లికట్టు ఉన్నాయా అక్కడ? కనిపించారు. మీకు నేను మళ్ళీ మీ మళ్ళీ puppet చెప్తున్నా, ప్రభుత్వం మీరు నిలబడాలంటే నీతి ఆయోగ్ జల్లికట్టు చెప్పినట్టు మీరు కనిపించారు. నడుస్తుంటే మీరు ఏ రూపంలో బీహార్కి 1,60,000 కోట్లు ప్యాకేజ్ ప్రకటించగలుగుతారు? ఇక్కడ ప్రకటించారు కనీసం 1,60,000 కోట్లు. ఇంకా 2,000 షేప్ కోట్లు అయితే పుష్టి చేస్తారా? ఆ స్టేట్మెంట్ ఆయన ఇచ్చే నాటికి నీతి ఆయోగ్ అనేది పూర్తిగా కలుసుంటే ఆయన కదా. వచ్చి నీళ్లను లేదా మట్టి ఇస్తారా? అంటే నేను అనేది ఇది మీకు ఇవాళ కేంద్రం తలుచుకుంటే చేయలేదు లేదు. ఇదే రూపంలో ఒక ఆర్డినెన్స్ కూడా అవసరం లేదు. ఒక గవర్నమెంట్ ఆర్డర్ తో ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా క్రైటీరియా ఎట్లా అలాగే వచ్చినాయి. మీకే తెలుసు. ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేవు. ఆ 11 రాష్ట్రాలకు ఇంప్లికేషన్స్ ఏమీ లేవండి. 5 కేటగిరీస్ సాటిస్ఫై నాకు ఇచ్చారు. గారు మీకుందా అది? మరి ఆ రోజు కళ్ళు మూసుకుపోయి చెప్పారు అన్నమాట. ఎలా చెప్పారు? కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆ చెప్పారు? criteria ఈ రోజు అర్హత లేని రాష్ట్రానికి ఎందుకు చెప్పారు? అవసరమైతే అర్హత లేని రాష్ట్రానికి ఎందుకు చెప్పారు? అదే క్యాబినెట్ డెసిషన్ చేసిన వాళ్ళు చట్టంలో ఎందుకు భాగం చేయలేదండి? కాంగ్రెస్ ఎందుకు చేయలేదు? అర్హత లేని రాష్ట్రానికి ఆ రోజు మీరు ఎందుకు హామీ చట్టంలో ఇచ్చారు? భాగం ఎందుకు చేయలేదు కాంగ్రెస్? కాంగ్రెస్ చెప్పితే మీరు బిల్లు యాక్సెప్ట్ చేశారండి. ఒక్క మాట దిలీప్ గారు, ఇప్పుడు ఆల్రెడీ 14th ఫైనాన్స్ కమిషన్ కూడా రద్దు అయిపోయింది. మొన్నటి దాకానేమో ఆ కమిషన్ అడ్డం పెట్టి అది యాక్సెప్ట్ చేయలేదని డ్రామాలు ఎన్ని ఆడారు అరుణ్ జైట్లీ అందరూ కూడా. అదే అభిజిత్ సేను పార్లమెంట్లో ఆయన ఎంత స్పష్టంగా చెప్పారంటే దీనికి దానికి ఎవరికి వైవి సుబ్బారెడ్డి గారికి లేఖ రాస్తే ఆయన దీని మీద ఆయన లేఖ రాశారు. రాసి అసలు 14th ఫైనాన్స్ కమిషన్కి దీనికి సంబంధం లేదన్నారు. తర్వాత వైవి రెడ్డి గారు ఆయన ఎవరు దానికి సంబంధించిన ఆయన కూడా ఇటీవల ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆయన కూడా స్పష్టంగా చెప్పారు అసలు కమిషన్ ఏమి సిఫారసు చేయదు. ఎందుకంటే అది మంత్రుల చేతులు. మంత్రుల కమిటీ అంటే కేబినెట్ తీర్మానం చేయాలనుకుంటే చేయొచ్చు. దానికంటే పెద్ద అయినటువంటి పిఎం ఆయన ఆదేశ ప్రకారం కేబినెట్ తీర్మానం జరుగుతుంది. ఇప్పుడు చూసినా కూడా నీతి ఆయోగ్ అధ్యక్షుడు ఎవరు? ప్రధానమంత్రే కదా. మరి ఒక్క నిమిషం మీరు ఒక్కటే విషయం నాకు క్వశ్చన్ సమాధానం చెప్పండి. స్పెషల్ స్టేటస్ కావాలంటే 2/3 పార్లమెంట్ ఆమోదం కావాలా? ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒక్క నిమిషం డెవలప్మెంట్ కౌన్సిల్ అత్యధిక ఓకే మెజారిటీతో అదే చెప్పని మమ్మల్ని చెప్పని చెప్పని ఇప్పుడు 9 రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మొత్తం 9 రాష్ట్రాల అనుమతి లేఖలు తీసుకొచ్చి పార్లమెంట్లో సబ్మిట్ చేయడం జరిగింది. మీరు ఎందుకంటే మేము మాట ఇచ్చాము అలాగే మిగిలిన వాళ్ళంతా తెలంగాణ యాక్సెప్ట్ చేసింది. మేము కూడా ఇస్తాం అక్కడ వస్తే మేము కాదని చెప్పి యాక్సెప్ట్ చేశారు వాళ్ళకని. తెలంగాణ ఎంపీలు కూడా అట్లా మీకు మెజారిటీ రాష్ట్రాలందరూ కూడా యాక్సెప్ట్ చేసినప్పుడు మీకు ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏంటి? వారన్నట్టుగా శ్రీనివాసరావు గారు మీకు తెలియదు ఆంధ్రప్రదేశ్ స్థితిగతులు, భౌగోళిక పరిస్థితులు, టెక్నికల్గా ప్రాబ్లమ్స్, ఆ ప్రత్యేక హోదాకి ఎలా ఉండాలి, ఉత్తరాఖండ్ లాగా ఉండాలా లేకపోతే ఇలా లేదా అనేటువంటిది ఆ విషయం ఆ రోజు తెలియదా? మొత్తం రాజకీయాలు ఇన్నేళ్ళు ఉన్నవాళ్లే కదా. తెలిసి కూడా అన్యాయంగా విభజన జరిగినప్పుడు ఆక్రోశిస్తున్నటువంటి ఆంధ్ర ప్రజల్ని మీరు మోసం చేశారు. అయితే కేవలం ఒక బూచి చూపించినట్టు మీరు ఇది చూపించి తాయిలం చూపించినట్టుగా ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని తెర మీద చూపించి మీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు? మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలను అది అమలు చేయకపోతే అది ఎంత పెద్ద నేరం అనేటువంటిది కూడా అందరూ మనం మాట్లాడుకుంటా ఉన్నాము. అలాంటిది మీరు పెట్టి మోడీ గారు మా వెంకయ్య నాయుడు గారు ఒక్కరే అడిగారు మీ ఆంధ్రప్రదేశ్ కోసం తల్లిని చంపి పిల్ల పుట్టింది ఇట్లాంటి మాటలన్నీ చెప్పి మా కళ్ళ నీళ్లు దుడవటానికి ఆ రోజు తిరుపతిలో చెప్తే నిజమేనేమో పోతే నష్టపోయాము, రాజధాని లేకుండా అయిపోయి రోడ్డు మీద పడ్డాము. కనీసం ప్రత్యేక హోదా వస్తే ఎక్కడ ప్రత్యేక హోదా వస్తే కనీసం రాష్ట్రం ముందు దిలీప్ గారు ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఒక్క నిమిషం అండి. తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు మల్లేశ్వరరావు గారు లైవ్లో ఉన్నారు. మల్లేశ్వరరావు గారు చెప్పండి, ఈరోజు ప్రత్యేక హోదాకి సంబంధించి ఆర్కే బీచ్లో పెద్ద ఎత్తున యువత అంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఉద్యమం చేస్తున్నారు. మీ స్టాండ్ ఏంటి తెలుగు యువతగా? చెప్పండి. ప్రత్యేక హోదాకి సంబంధించి మీ స్టాండ్ ఏంటి తెలుగు యువతగా అని చెప్పి అడుగుతున్నాము మల్లేశ్వరరావు గారు. ఇతర పార్టీల గురించి ఇతర నాయకుల గురించి నేను అడగట్లేదు. తెలుగు యువతగా మీ స్టాండ్ ఏంటి అనేది అడుగుతున్నాను. చెప్పండి.
అది పవన్ కళ్యాణ్ డైలాగ్ కదండి, అది పవన్ కళ్యాణ్ డైలాగ్ కదా మల్లేశ్వరరావు గారు, అదే మీరు పాటిస్తారా? చెప్పండి, సరే మాట్లాడండి. ఏమున్నా ఆయన కాదులేదు. మీకు అర్థమవుతుందా? బాగాలేదు, వాయిస్ బాగాలేదు. ఓకే, ఇది ఇమీడియట్ రైట్. మల్లేశ్వరరావు గారు, విశాఖలో అక్కడ ఒక హింసాకాండ జరిగే అవకాశం ఉంది అనేది మీరు అంటున్నారు. అదేవిధంగా ఎక్కడో నెగ్గాలో తగ్గాలో తెలుసు కాబట్టి మేము ఆ ఉద్యమంలో పాల్గొనట్లేదు అంటారు, అంతేనా? పోయింది. రైట్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిఐఐ సదస్సు ఏర్పాటు చేశారు. ఏంటి భారతదేశంలో ఉన్న స్పెషల్ కేటగిరీ డెవలప్మెంట్ కౌన్సిల్ ఒప్పుకోవాలా? హలో మల్లేశ్వరరావు గారు, రాష్ట్రాల డిమాండ్స్ మేడం గారు, చెప్పండి. ఇవాళ ఒక పారిశ్రామికవేత్తలు కానీ ఎవరైనా కానీ రావాలంటే ముందుగా అక్కడ చూసేది ఏంటి? శాంతి భద్రతలు, పరిశ్రమల స్థాపనకు ఏర్పాట్లు. అలాగే కానీ మల్లేశ్వరరావు గారు, ఇక్కడ మా అందరికి ఒక సందేహం. గతంలో మీరు చెప్పింది పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి ఎన్నికల సమయంలో చెప్పారు. ఇప్పుడు మళ్ళీ పరిశ్రమలు రావాలంటే శాంతి భద్రతలు అని చెప్తున్నారేంటి? కాదండి, నేను అనేది ఇది సరైన వేదిక కాదు అంటున్నాం. ఏది విశాఖ బీచ్ సరైన వేదిక కాదంటారా? కాదండి, 27, 28లో సిఐఐ సదస్సు జరుగుతుంది. దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా పారిశ్రామికవేత్తలందరినీ కానీ, భారతీయ పరిశ్రమల సమాఖ్య వాళ్ళందరినీ కానీ అందరినీ బతులాడి తీసుకొచ్చారు. ఆ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే 25వ తారీఖు ముద్రగడ గారు అనుమతి లేని ప్రదర్శన చేపడుతున్నారు. 26వ తారీఖు ఈయన అంటున్నారు. ఇప్పుడు ఒక ఆయన మెడలు అంటుంది అంటారు, ఒక ఆయన జగన్ గారు ఉంటారు. ఆయనదే మీకు తెలుసు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా వచ్చాడు, ఏంటి అనేది. నేను రాష్ట్ర ప్రజలందరూ కూడా భయపడి ఆయనకి ఎందుకు ఓటేయలేదో కూడా అందరికి తెలుసు. అలాంటి వ్యక్తులు మద్దతు ఉన్నప్పుడు యువత ఉందండి. మేమందరం కూడా చాలా మంది కూడా యువత ఏమవుతుందంటే ఒక్కోసారి సమయంలో. కానీ చెప్పండి మల్లేశ్వరరావు గారు, మీరు అంటున్న వ్యక్తులే జగన్ గారే ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమానికి కూడా మద్దతు ఇచ్చారు. అంటే అది కూడా అట్ట హింసాత్మకంగా మారిందంటారా? అది వేరే అంశం అండి. ఏదైనా రాష్ట్రానికి సంబంధించిన అంశమే కదా. ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే సమయం. ఇవాళ నేను ఒక్క చిన్న ఉదాహరణ అండి. ఇవాళ రాష్ట్రానికి ఎన్నో పెట్టుబడులు వస్తున్నాయి. ఇందాక అన్నారు, ఇవాళ లక్ష్మీభారత్ గారు అన్నారు, ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దురదృష్టం అన్నారు. నేను ఒకటి చెబుతాను, ఇది చిన్నపిల్లాడినైనా కూడా ఆశ్చర్యపదం మాట లేదు. అదే ఏదన్నా కానీ సారీ అండి, చెప్పండి. ఇవాళ చిన్నపిల్లని అడిగినా కూడా ఇవాళ రాష్ట్రానికి కొంచెం అదృష్టం ఏంటంటే మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవసరం. ఎందుకంటే వాళ్ళ కట్టుబట్టలతో మనల్ని వదిలేస్తే మన రాష్ట్రంలోకి వచ్చాం మనం. ఇవాళ ఐసీయూలో ఉన్న పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది భారతదేశంలో కల్లా అనువుగా పెట్టుబడులు పెట్టే మార్గం రూపాయికి 10 రూపాయలు ఆంధ్రప్రదేశ్ లోనే. ఒక్క నిమిషం మల్లేశ్వరరావు గారు, ఒక్క నిమిషం మీరు లైవ్ లోనే ఉండండి. లక్ష్మీ పార్వతి గారు చెప్పండి. ఒక పక్క సిఐఐ సదస్సు జరుగుతూ ఉంది. ఈ టైంలో అటు ముద్రగడ దీక్షకి రావడము, అదేవిధంగా విశాఖ తీరంలో ఈ దీక్ష రావడము, ఇదంతా కూడా ఏదో కుట్రుంది అనేది వీళ్ళ ఉద్దేశం. మల్లేశ్వరరావు గారు అంటే యూత్ అంతా రావటం అది పవన్ కళ్యాణ్ గారు చెప్తే వచ్చారా ముందు, లేకపోతే జగన్ చెప్తే పంపిస్తే వచ్చారా? ఇప్పటికి నేను ఇందాక చెప్పాను ఈ పాయింట్. ఫస్ట్
మీకు డిసెంబర్ 14 నుంచి ఢిల్లీ నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపుగా 60 దీక్షలు జగన్మోహన్ రెడ్డే చేశారు. ఎక్కడైనా చిన్న వైలెన్స్ జరిగిందా? 4 రోజులు గుంటూరులో 7 రోజులు నిరాహార దీక్ష, ఢిల్లీలో 2 రోజులు నిరాహార దీక్ష, తర్వాత యువభేరీలు, తర్వాత కాగడాలు, నిరసన ప్రదర్శనలు, కలెక్టరేట్. ప్రత్యేక హోదా కోసం ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే ఉద్యమాలు లేకపోతే ఈ విధమైనటువంటి నిరసన తెలియజేశారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డే చేశారు. దానికి ఎప్పటికప్పుడే దాన్ని తప్పించడానికి, దాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేశారో అందరికీ తెలిసినటువంటి విషయమే. అదొక సీరియస్ ఇష్యూ కానట్టు, ఆయన చేయడానికి హక్కు లేనట్టుగా ఈరోజు మరి యువతే ఉద్యమించడానికి ముందుకు వస్తూ ఉంటే మరి ఎందుకు ప్రభుత్వం ఇప్పుడైనా దాన్ని తీసుకోవచ్చు కదా, అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు కదా. ముందే భయపెట్టేసి వచ్చే వాళ్ళని కూడా చెడగొట్టడం కోసం తమిళనాడు ఒక్కడి మర్చిపోకూడదు. ఒక్కడి ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలో 10,000 మంది దాదాపుగా చనిపోయారు. ఇక్కడ మన వీళ్ళు నిజాం ప్రభుత్వంలో ఆ రోజు ఇక్కడ తెలుగు వాళ్ళ మీద జరుగుతున్న అన్యాయాల మీద అక్కడి నుంచి వచ్చి ఇక్కడ 4,000 మంది ప్రాణాలు ఇచ్చారు. అందువలన తెలుగు వాళ్ళల్లో ఎప్పుడు కూడా ఒక ఉద్యమం ఊపిరిగానే ఉంది. ఎన్టీఆర్ గారి గవర్నమెంట్ దింపినప్పుడు కూడా 84లో ఆ రోజు కూడా ఎంతమంది మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి 2 నెలల్లోనే తిరిగి ఆయన మళ్ళీ పునఃప్రతిష్ఠించుకున్నారు. అంటే ఉద్యమం అనేది తెలుగు వాళ్ళ రక్తంలోనే ఉంది, దాన్ని ఎవరు కాదనలేరు. అందువల్ల ముందే భయపెట్టేసి ఉద్యమాన్ని నీరుగార్చి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి మొదటి నుంచి మీరే సపోర్ట్, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే వద్దన్నా, మగపిల్లాడు పుడితే వద్దన్నామా, ఇటువంటి అన్నీ కూడా చెప్పింది మీ ముఖ్యమంత్రి. ఆయన చేస్తున్నటువంటి తప్పుల్ని సమర్థిస్తే ఇంతకంటే ఘోరం ఇంకొకటి లేదు. ఏంటంటే దేబరిస్తామా మనము? మనకు రావాల్సిన హక్కును గురించి గట్టిగా మాట్లాడకూడదా? మీరు మాట్లాడటం చేతగానప్పుడు, మాట్లాడే యువత ముందుకు వస్తున్నప్పుడు ఇప్పుడైనా మీరు సపోర్ట్ చేస్తే జరిగేది మేలు ఎవరికి జరుగుతుంది? మీ హయాంలో ప్రత్యేక హోదా సాధించుకుంటే మీ ముఖ్యమంత్రికి వస్తుంది కదా. అందువలన ఇట్లాంటి కాకమ్మ కబుర్లతో ఆయన భయం ఏంటో ఇప్పటికీ అర్థం కావట్లేదు. కేంద్రాన్ని చూసి ఎందుకు వణిగిపోతున్నాడో తెలియట్లా. మాకు నిధులు ఇవ్వరు అని మాట్లాడతారైనా నిధులు పోవటం అనేది పెద్ద రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. ఈ విధంగా అనుకూలంగా లేకపోతే రాష్ట్రాలకు నిధులు ఇవ్వము అని చెప్పే మాట ఉందే, అది ఇంకా తప్పైనటువంటి మాట. అసలు ఆ మాట మాట్లాడకూడదు. అందువలన ఎన్టీఆర్ గారి ఒక ఆవేశం నుంచి పుట్టిన తెలుగుదేశం ఇంత నీరు గారిపై మాట్లాడుతూ ఉంటే వింటుంటేనే చాలా బాధాకరంగానే ఉంది. తెలియాలి అని చెప్పేవాళ్ళు అంటున్నారు. ఎక్కడ తగ్గాలో తెలియాలి, అందుకని అదే పూర్తిగా తగ్గిపోయి ఎలా ఉండాలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అదే చూపిస్తా ఉన్నారు. కటారి గారు, ఉద్యమాలు అంటే అండి ఒకటి, ఇప్పుడు ఇలాంటివి సోషల్ మీడియా డ్రైవ్ చేసిన ఉద్యమాలు సత్ఫలితాలు ఇచ్చి కూడా బోల్డ్ ఉన్నాయి. మనకి ఢిల్లీలో చూసాము, నిర్భయ సంఘటన కానీ, లేదా లోక్పాల్ బిల్లు కోసం నిర్మించడం కానీ, ఇది ఎవరు అన్నా హజారే అరవింద్ కేజ్రీవాల్ జనాన్ని లక్షల మంది ఇచ్చేసింది కాదు. సోషల్ మీడియాలో ఒక మెసేజ్ ఇస్తే లక్షల మంది వచ్చి కూర్చున్నారు. ఎక్కడ హింసాత్మకంగా జరగల. అద్భుతంగా ఆ రోజు మొత్తం కేంద్రం కదిలొచ్చి ఆ తక్షణం నిర్భయ చట్టాన్ని రోజుల్లో తీసుకురావడం వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇలాంటి ఉద్యమాలు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈజిప్ట్లో కావచ్చు, లిబియాలో కావచ్చు, ఇలాంటి ఉద్యమాలు బోల్డ్ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ప్రజల హక్కుల కోసం జనం రోడ్ల మీదకి రావడానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం హింసాత్మకంగా జరిగే అవకాశమే లేదు దీనికి సంబంధించి. రెండవది నిజంగా లక్ష్మీభారతి గారు చెప్పినట్టు చంద్రబాబు గారికి ఇది గొప్ప అవకాశం. ఎందుకంటే తమిళనాడు ఎగ్జాంపుల్ తీసుకోండి, దాంతో పోలికని కాదు నేను చెప్తున్నది. ఉదాహరణకి ఇప్పుడే మల్లేశ్వరరావు గారు అన్నారు, తమిళలో మనకు ఆదర్శము, మద్రాసు నుంచి మనల్ని మెడబెట్టి గెంటేశాడు, చిదంబరం చేశాడు, ఇవన్నీ కూడా. మల్లేశ్వర్ గారు సినిమా డైలాగులు చాలా బాగా చెప్తున్నారు. ఎవరు మల్లేశ్వరరావు గారు ఒక్క సెకండ్, రాజధాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకోవటం ఉపయోగం లేదు. మీరు అద్భుతమైన రాజధాని తెస్తా అన్నారు, తీసుకురండి, లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురండి, దాన్ని విస్తరించండి, సంతోషం, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇది రాజధాని ఒక్కదానికి సంబంధించిన అంశం కాదు. మొత్తం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రావడానికి ఉపయోగపడేటువంటి ఒక గొప్ప అవకాశం. దీన్ని ఇవాళ చంద్రబాబు గారు నిజంగా, ఎందుకంటే మీ ప్రమేయం లేకుండా కాగల కార్యం గంధర్వులు తీరుస్తున్నట్టు అక్కడ ప్రజలు రోడ్డు మీదకి వస్తున్నారు. చంద్రబాబు గారు అర్జెంట్ ఢిల్లీ వెళ్ళమండి, పన్నీర్ సెల్వం వెళ్ళట్టు ఇక్కడ మాకు పేకల మీద కొంది మర్యాదగా చేయమని చెప్పి అడగండి. కనీసం మీరు ఇచ్చిన మాట అని చెప్పానండి. అక్కడ మీరు దాన్ని తీసుకోండి పాజిటివ్గా, అంతే తప్ప ముఖ్యమంత్రి గారే మాట్లాడి ఇది కరెక్ట్ కాదు, దాంతో పోలిక, ప్రత్యేక హోదా కంటే మనకి బెటర్గా లేదా, నేను వాళ్ళతో గొడవ పడి అంటే ముఖ్యమంత్రి గారు అశక్తుల్లాగా మాట్లాడటం రాష్ట్రానికి మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు ఒక పోరాట స్ఫూర్తి చూపించాలి. సరే, పోరాట స్ఫూర్తి చూపించడం చేత కాబట్టి కనీసం జరుగుతున్న పోరాటానికి అవకాశంగా మలుచుకున్నాను అక్కడ అడగాలి తప్ప దీన్ని అణిచివేసే ప్రయత్నం చేయటం మాత్రం
బహుశా ఎక్కడ జరగలేదు. రాష్ట్ర ప్రయోజనం కోసం మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మీద మీ చేతిలో కూడా కేంద్రం చేయాల్సిన దాని మీద వేరే వాళ్ళు పోరాడుతామంటే మీరు దాన్ని వద్దు అని చెప్పడం, దానికి వ్యతిరేకంగా మీ నాయకులు మాట్లాడటం, పవన్ కళ్యాణ్ ఆ రోజు ఏం చేశాడు, సినిమాల్లో ఏం చెప్పాడు, లేదా వీళ్ళంతా ఎక్కడ పోయారు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చట్టంలో పెట్టలేదు, కాంగ్రెస్ మీరు అందరూ కలిసే కదా ఆ రోజు పార్లమెంట్లో ఉన్నారు, ఆపేసి ఉండాల్సింది ఆ రోజు, ఇది చట్టంలో పెట్టాకే రాష్ట్రాన్ని విభజించమని చెప్పి ఉండాల్సింది, మరి ఎందుకు చక్కలు గుద్దుకొని వచ్చారు ఆ రోజు? ఈ రాష్ట్రం గురించి ఎవరు అడిగారా? ఈ రాష్ట్రం గురించి చంద్రబాబు గారు ఆయన పార్లమెంట్ సభ్యులు ఆ రోజు బోల్డ్ మంది ఉన్నారు, ఈ రాష్ట్రానికి ఇది కావాలి ఎవరు మాట్లాడాల? ఎక్కడ ఇది ఇవ్వండి అంటే విభజనకి అనుకూలం అనుకుంటారు, ఆంధ్రప్రదేశ్లో ఓట్లు పడవని, విభజన జరగదు అడ్డుకుంటామని అయిపోయేదాకా చేతులు కట్టుకొని కూర్చొని అయిపోయిన తర్వాత సరే వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళు తప్పు పని చేశారని అట్లా వాళ్ళు చట్టంలో పెట్టుంటే బాగుండేది. కానీ వాళ్ళు చివరికి వచ్చిన నిర్ణయం ఆకర్షణ నిర్ణయం తీసుకోవడం వల్ల బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇది చట్టంలో పెట్టాల్సిన పని లేదు, మీరు ఒక ప్రకటన చేయండి, తర్వాత మీరు వచ్చినా మేము వచ్చినా చేస్తాం కదా ఒక అండర్స్టాండింగ్ వచ్చి వెంకయ్యనాయుడు గారు జయరాం రమేష్ గారు గిర్రం తిరిగి 30 సార్లు వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని చేసినటువంటి ఏర్పాటు. దీని ప్రధాని పార్లమెంట్లో చేసినటువంటి ప్రకటన, దానికి కాబోయే ప్రధాని నేను చేస్తాను 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు చేస్తానని చెప్పినటువంటి అంశం. దీన్ని జనం మర్చిపోతారు, తెలుగు ప్రజలకు మతిమరుపు ఎక్కువ, వీళ్ళకి గుర్తుండదు, అయిపోయింది, మనం దాన్ని తిప్పేసాం తేలిగ్గా, దానికంటే ప్యాకేజీ పెట్టరు. ఆ రోజు చెప్పింది ప్యాకేజీ ప్రత్యేక హోదా రెండు, ఇవాళ ప్యాకేజీ కావాలా హోదా కావాలా, ప్యాకేజీ కావాలంటే జనానికి డ్రామా, జనానికి మతిమరుపు అనుకుంటే నిజం కాదు. జనం ఇవాళ రోడ్ల మీదకి నడిపే నాయకత్వం లేక రాకపోయి ఉండొచ్చు, కానీ ఇలాంటి సందర్భాల్లో చూపిస్తారు. భవిష్యత్తులో కూడా దానికి పరిణామాలు వేరుగా. దిలీప్ గారు మీరు మాట్లాడే ముందు ఒక్క నిమిషం అండి, మీరు మాట్లాడే ముందు సామాన్య ప్రజలు కూడా దీని గురించి ఏమనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. ఈ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడమే కాకుండా చట్ట రూపాన్ని తీసుకొస్తామని చెప్పి ఇవ్వడం జరిగింది. ఆ మాటకు కట్టుబడి లేకుండా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతను ప్రజలను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తున్నాయి. మరి తమిళనాడులో జల్లికట్టు విధానాన్ని కొనసాగించాలని సాంప్రదాయ ఆటను నిషేధించకూడదని చెప్పేసి ప్రజానీకం అంతా 3 రోజులుగా శాంతియుత పోరాటాల ద్వారా విజయం సాధించుకున్న అటువంటి ఈ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రలో యువత చేపట్టేటటువంటి ప్రత్యేక హోదా పోరాటానికి మేము కూడా ఖచ్చితంగా యువతగా ముందుండి వాళ్ళ యొక్క పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వాలా, ఆ రకంగా చట్టాన్ని కూడా పార్లమెంటులో అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. బీచ్లో చేపట్టబోయేటటువంటి శాంతియుత పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా అనుమతులు ఇవ్వాల్సిందే. లేని ఎడల రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ యువత విద్యార్థులు కానీ ఆ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిక. మోడీ సర్కారు ఈ కేంద్రంలో గద్దెనెక్కిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి బీజేపీ మేనిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొస్తాం, కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి కేంద్ర క్యాబినెట్లో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా, మరి ఆంధ్రాలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా ప్రత్యేక హోదా తీసుకొస్తాం, ప్రత్యేక ప్యాకేజీ కాదు, ఆంధ్ర అభివృద్ధి చెందాలంటే, ఆంధ్రాలో విద్యార్థులకి ఉద్యోగాలు రావాలంటే, విద్యార్థులకి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అభివృద్ధి చెందాలంటే తీసుకురావాలంటే, అదే నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే, మహిళలకి ప్రత్యేక సాధికారిత ఉండాలంటే, నిరుద్యోగులకి భవిష్యత్తు ఉండాలంటే ప్రత్యేక హోదా తప్ప ప్రత్యేక ప్యాకేజ్ కాదని చెప్పేసి నరేంద్ర మోడీ గారు అన్నారు. మన ఆంధ్రాలో ఉన్నటువంటి కేంద్ర క్యాబినెట్లో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా అన్నారు, మేనిఫెస్టోలో ఉంది. ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజ్ అని చెప్పేసి వారు అంటున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ప్రత్యేక హోదా కోసమే తప్ప ప్రత్యేక ప్యాకేజ్ కాదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు. దాన్ని ఇప్పుడు మాట తిప్పుతున్నారు, మరం మారుస్తున్నారు. మరి బాబు వస్తే ఉద్యోగం అన్నారు, ఉద్యోగం కాదు ఉపాధి పోతుంది, ఉపాధిని కాపాడే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇవ్వాల్సిన వాళ్ళు తీసుకురావాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా కుమ్మక్కై ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు. ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అని చెప్పని మాట్లాడినటువంటి బీజేపీ నాయకులు ఈరోజు హోదా ఇవ్వటానికి నిరాకరిస్తూ ఉన్నారు. అది ఖచ్చితంగా హోదా తీసుకొస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అది ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టే పరిస్థితికి దిగజారిపోయారు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా యువత విద్యార్థి లోకం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధమయ్యారు. ఆ మేరకు రేపు 26వ తారీఖున విశాఖ బీచ్లో భారీ ఎత్తున నిరసన
నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు. ఒక పక్కన తమిళనాడులో జల్లికట్టును రద్దు చేస్తే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఆర్డినెన్స్ తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు, అక్కడ సినిమా యాక్టర్లు కానీ, ప్రభుత్వం కానీ, ప్రజలు కానీ అందరూ ఒక్కటై ఏకకంఠం మీద ఉద్యమం చేశారు. కానీ ఇక్కడున్న దురదృష్టవశాత్తు ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క వైఖరి తీసుకొని, ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క వైఖరి తీసుకోవటం వల్ల ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. రైట్, దిలీప్ గారు ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే ఆ రోజు సాధారణ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారో చూసారు. ఒకటే దేశం నేను కాదనట్లా. ఈరోజు ప్రత్యేక రాష్ట్రం కనుక ఆంధ్రప్రదేశ్ ఇస్తే నేను కూడా మీతో పాటు సమానంగా సంతోషపడతా. ఏంటంటే ఇప్పుడు స్పెషల్ ఈరోజు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే ఆ రోజు సమావేశంలో కూర్చున్న ఎంపీలలో ఉన్న వాళ్ళలో కోరం ఉంటే మెజారిటీ వాళ్ళ డెసిషన్ తీసుకుంటే రాష్ట్రం ఇవ్వచ్చు. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలంటే పార్లమెంట్లో 2/3 మెంబర్స్ ఒప్పుకోవాలి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉండాలంటే నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మెజారిటీ వాళ్ళు ఈ రోజు జల్లికట్టు ఆర్డినెన్స్ కి ఎంత మెజారిటీ కావాలి చెప్పండి. దానికి అవసరం లేదండి. ఆర్డినెన్స్ కి ఆర్డినెన్స్ బిల్లు కావాలి కదా, ఛాలెంజ్ చేస్తారు పార్లమెంట్ లో దాన్ని వీగిపోవచ్చు కూడా. ఇది కూడా ఆర్డినెన్స్ గానే తీసుకురండి ఫస్ట్. ఎట్లా చేస్తారు? జల్లికట్టును తీసుకొచ్చి స్పెషల్ స్టేటస్ పెట్టి ప్రజల యొక్క ఆవేశాలతో ఆడుకొని దాని ద్వారా ప్రయోజనం ముంపు మండలాలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కదా. రాజకీయ ప్రయోజనం వీళ్ళు కాదు, మీరు పొందుతున్నారు. బీజేపీ పార్టీ పొందుతా ఉంది. చెప్పట్లేదు అంతకంటే మించిన ప్యాకేజ్ ఇస్తాం, అంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తాం. ఆ రోజు పోలవరం ముంపు మండలాలకు సంబంధించి అధికారంలోకి రాగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చారు కదా. ఈ రోజు ఈ బ్రహ్మ పదార్థం వస్తే ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా అయిపోతుందని ప్రజల్లో ఆ విధమైన బ్రహ్మ పదార్థం అని ప్రజల్లో క్రియేట్ చేసింది వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు. మీరు చెప్పిన ఆ నాయకుల మీద అపారమైన నమ్మకం ఉంది. స్టేటస్ పోతుంది అంటే మీరు వినరేంటి అసలు? ఈ ఒక్క మాట ఈ 11 రాష్ట్రాలు పోతుందని ఆ రోజు చెప్పారు. ఆ తర్వాత అసలు దాని గురించి ఒక జీవో ఇంతవరకు రాలేదండి. ఇది అబద్ధం మాట. ఎందుకంటే ఒక్క రాష్ట్రాన్ని తీయమనండి, ఇంకా వాళ్ళు ఎక్స్టెండ్ చేయమని చెప్పి గొడవ చేస్తా ఉన్నారు. ఒక్క రాష్ట్రాన్ని తీస్తే మీకు తెలుస్తుంది నార్త్ ఇండియాలో మీ పరిస్థితి ఏంటనేది. అస్సలు ఉన్నదాన్ని తీసి ఇంకొకటి దిలీప్ గారు, ఎక్కడైనా ఒక బాంబే గానీ, ఒక కలకటా గానీ, ఒక మద్రాస్ గానీ ఈరోజు వచ్చిందండి. ఒక్క మాట శ్రీనివాస్ గారు, ఒక్క మాట దిలీప్ గారు నేను చెప్తాను. ఇప్పుడు 11 రాష్ట్రాలు ఇచ్చినటువంటి రాష్ట్రాల వైశాల్యం కానీ, వాటి స్థితిగతులు కానీ, ఆర్థికమైనటువంటి జనాభా కానీ, వాళ్ళున్న ఏరియా కానీ, నేను చెప్పేదేనండి, అంత చిన్న స్థాయి ఉన్నటువంటి రాష్ట్రాలు. కానీ వాళ్ళు 4 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి పెట్టుబడులు వచ్చాయి. అదే సీఎం రమేష్, సుజనా చౌదరి ఏపీ నుంచి మరి బ్రహ్మాండమైన వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉత్తరాఖండ్ లో కూడా ఎన్ని పరిశ్రమలు పెట్టారు. అట్లాంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని రాష్ట్రాలే అంత లాభపడితే అన్ని ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఎంత లాభపడుతుంది అసలు? వారు చెప్తున్నది పూర్తిగా అవాస్తవం. క్యాబినెట్ ఒక రెజల్యూషన్ చేస్తే ఇచ్చేయచ్చు, నెంబర్ 1. నెంబర్ 2 ఇచ్చిందే క్యాబినెట్ రెజల్యూషన్ ద్వారానే ఇచ్చింది. అలాగే ఇచ్చారు. మీరు చూడండి, వాజ్పేయి గారి ప్రభుత్వం హయాంలో 3కి ఇచ్చింది, క్యాబినెట్ రెజల్యూషన్ ద్వారానే ఇచ్చారు. అందులో మీకు అభ్యంతరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆంధ్రప్రదేశ్ అర్హత లేదన్నది కూడా ఉత్తమ మాట. దయచేసి వారు గుర్తించాలి. ఆంధ్రప్రదేశ్ కి ఆ పారామీటర్స్ వారు చెప్పిన పారామీటర్స్ లో సోషల్ బ్యాక్వర్డ్నెస్ అన్నది ఉంది. ఇక్కడ 7 జిల్లాలు సరిహద్దు రాష్ట్రం కూడా, చివరున్న రాష్ట్రం, దేశంలో చివరున్న రాష్ట్రం, సరిహద్దు ప్రాంతం ఉంది, సెక్యూరిటీ థ్రెట్ ఉంది. ఎందుకు పక్కన సరిహద్దే కదండి. ఎగ్గొట్టదలుచుకుంటే 100 సాగులు చెప్పొచ్చు. మీరు అన్ని రూల్స్ మీరు ఒక పక్క సంతోషిస్తారన్నారు, చెప్తున్న దానిలోనే ఒకదానికి ఇవాళ అశోక్ గజపతి రాజు గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఈ మాట మాట్లాడటం చాలా దుర్మార్గం. వచ్చిన రాష్ట్రాలు ఏం బాగున్నాయి, ఏం బాగుపడ్డాయి అంటే మీరు ఎందుకు ఈ మాట మాట్లాడారు రోజు అర్థం కావాలి ప్రజలకి. ఆ రోజు వస్తే బాగుపడదని చెప్పింది మీరే, లేకపోతే జనానికి ఎవరికి తెలియదు. ప్రత్యేక హోదా అంటే ఏంటన్నది లోక్సత్తా ఆ రోజు ఉద్యమంగా ఒక పార్టీకి మేము ఒక ప్రపోజల్ ఇచ్చాం, అది వెంకయ్యనాయుడు గారు అందిపుచ్చుకున్నారు, జయరాం రమేష్ గారితో మాట్లాడారు, అందరూ కలిసి ఇది వస్తే బెటర్ అని చెప్పి చేశారు. సంతోషం.
చేసిందా మీరే దాని ప్రచారం అందరికన్నా ఎక్కువ వాడుకున్నారు. దాని మీద పుస్తకాలు వేసుకున్నారు, సన్మానాలు చేయించుకున్నారు. వెంకయ్యనాయుడు గారికి ఎంత బ్రహ్మరథం పట్టారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకు తెలుసు. ఎన్ని జరిగిన తర్వాత ఇవాళ ఒకళ్ళేమో దానివల్ల లాభం లేదని, ఇంకోళ్ళేమో అది సంజీవినా అని, ఇంకోళ్ళేమో ఉన్నవాటికి ఎత్తేస్తున్నామని, ఇంకోళ్ళేమో దానికంటే ఎక్కువ మేము ఇస్తామని. దానికంటే ఎక్కువ మీరు ఇవ్వండి, అది కూడా ఇవ్వండి. మీరు చెప్పింది 2 ఇస్తామని, ఒకటి కాదు. జనాన్ని మభ్యపెట్టే రీతిలో మాట్లాడుతూ ఖచ్చితంగా ఇవాళ ప్రత్యేక హోదా మీకు ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ కూడా ఏమి లేవండి. ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఏమి లేవు. చెప్తున్నా, మీకు వచ్చే డబ్బు రాదు. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ మీరు పన్ను వసూలు చేయరంతే. దానివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మీరు 1,00,000 కోట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం లేదు. 10 పరిశ్రమలు వస్తే 1,00,000 మంది యువతకు ఉపాధి వస్తుంది. ఏది మంచిది అన్నది ప్రజలకు తెలుసు కాబట్టి అది గొప్ప డిసిషన్. శివనాగ మల్లేశ్వరరావు గారు చెప్పండి. ఈరోజు నేను ఫస్ట్ నుంచి ఒకటే అడుగుతున్నా, ప్రత్యేక హోదా ఉద్యమం అక్కడ ఆర్కే బీచ్లో జరుగుతోంది. ఏ పరిస్థితుల్లో జరుగుతోంది అనేది కూడా మనం అందరం చూసాము. ఇప్పుడు చర్చ కూడా జరుగుతూ ఉంది. తెలుగు యువతగా మీ మద్దతు ఎటు? ఒకటి మేడం గారు, ఇది సమయం కాదని అంటున్నాను తప్పితే యువతగా మీ మద్దతు ఎటు దానికి చెప్పండి. ప్రత్యేక హోదా ఉద్యమానిక, స్వచ్ఛందంగా యువత చేస్తున్న ప్రత్యేక హోదా ఉద్యమానిక, లేక ఒకటి మేడం గారు, ఫస్ట్ రాష్ట్రాభివృద్ధి మా పార్టీ ఎజెండా. రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి, ఇందాక చెప్పాను మళ్ళా ఇప్పుడు చెబుతున్నాను, ఈ సిఐఐ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ టైంలో ఇలాంటివి పెట్టారు. వాళ్ళు అన్నారు సిఐఐ సదస్సు జరిగినాక ఉద్యమం చేస్తే మీకు సంతోషమేనా? సంతోషం అట్లా, ఇది సందర్భం కాదు. ఇప్పుడు ఒకటండి, మనం అంటే మేమెవరం కూడా ప్రత్యేక హోదా వస్తే బాబు గారి కంటే ఆనందించే వ్యక్తి ఇంకెవరు లేరు. ఎందుకంటే ఎవరైనా సరే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ హోదా వస్తే ఆనందపడతాడా లేరా? మీరు అదొక్కటి గమనించుకోండి. మరి ఎందుకు ఆయన అడగట్లేదు అంటారు చెప్పండి? ఆనందపడి పొలిటికల్ మైలేజ్ మీకు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు కేంద్రం మెడలు వంచట్లేదు? కేంద్రం దగ్గర తలంచుకొని ఎందుకు నిలబడుతున్నారు? ఏమండి, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నారు ఇందాక లక్ష్మీపార్వతి గారు. ఆయన పూర్తిగా తగ్గిపోయారని. తగ్గుతారు. తెలుగు రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఎంతకైనా తగ్గుతారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఎంతకైనా తగ్గుతారు. ఇక్కడ ఇంకోటండి, ఎందుకు భయపడుతున్నాం అంటున్నారు కదా ఆయన అన్నారు కటా శ్రీనివాస్ గారు. ఎన్నో జరిగినాయి. కానీ ఇక్కడ ఒక ప్రమాదకరమైన ఒక ప్రతిపక్ష నేత ఉన్నాడు. ఆయన వారసత్వం అంటే కేవలం ప్రతిపక్ష నేతను చూసి మీరు ప్రత్యేక హోదా అడగట్లేదా? లేదండి, ప్రతిపక్ష నేత కోసం మీరు పరిపాలిస్తున్నారా? తెలుగు ప్రజల కోసం పరిపాలిస్తున్నారా? మీరు ఇందాక చెప్పండి ఎందుకు ఆపుతున్నారు అనే దానికి చెప్పాను నేను. ఎవరి గురించి భయపడేది లేదండి, ప్రజలకు భయపడతారు మా ముఖ్యమంత్రి గారు. అంతేగాని ఇలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తా ఉంటారు, పోతా ఉంటారు. రెండోది మేడం గారు చెప్పండి, రెండోది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇవాళ మీరు ప్రపంచ బ్యాంక్ కూడా ప్రకటించారు. రైట్, ప్రపంచ బ్యాంక్ అప్పటి నుంచి చెప్తా ఉన్నారు మల్లేశ్వరరావు గారు. మనం రేపు ఆర్కే బీచ్ లో జరిగే ఉద్యమం గురించి మనం మాట్లాడుకుందాం. చెప్పండి అడగండి. రైట్, ఆర్కే బీచ్ లో జరిగే ఉద్యమం గురించి మనం మాట్లాడుకుందాం. చెప్పండి, నన్ను ఒక క్వశ్చన్ అడగండి, నేను చెప్తాను. అదే అండి, ఆర్కే బీచ్ లో జరిగే ఉద్యమానికి సంబంధించి మీరు మాట్లాడండి. ప్రజలకు భయపడుతున్నామంటున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా అక్కడ ఉద్యమానికి రెడీ అయ్యారు. ఎందుకు మీరు మద్దతు ఇవ్వట్లేదు? ప్రజలకు భయపడితే మీరు మద్దతు ఇవ్వాలి కదా. రెడీ అయ్యారని మీరు ఎలా చెప్పగలరు? ఇప్పుడు వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు అక్కడ అసాంఘిక శక్తులు వస్తాయి, చొరబడతాయి, దానివల్ల ఏదో ప్రమాదాలు జరుగుతాయని. ఇప్పుడు మనం ఒక్కటండి, మనం ఇవాళ చెన్నైలో చూసాం. ఒకటండి, ఇవాళ అక్కడ లేరు ఇవాళ. మరి ఒకటండి, మరి ఎక్కడి నుంచి వస్తారంటారు? అసాంఘిక శక్తులు విశాఖలో లేరన్నప్పుడు ఎక్కడి నుంచి వస్తారో చెప్పండి. ఒక చిన్న అంశం అండి, చెప్పండి. అంటే అసలు తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎంత మంచి వాళ్ళు ఈ రాష్ట్రం మొత్తం మీద మీకు అందరికీ తెలుసు. అలాంటి చోట అలాంటి హింసాత్మక ఘటనలు జరిగినాయి. ఇక విశాఖపట్నంలో అన్ని వేల మంది, అన్ని లక్షల మంది ఏ చిన్న వంశం జరిగినా కూడా ఇదిగో ఫలానా ఆయన చేశాడు, ఫలానా ఈయన చేస్తే మళ్ళా దానికి ఒక కులం పొందుతారు, ఒక రంగు పొందుతారు, ఒక విధ్వంసకర ఆలోచనలు చేస్తారు. అందుకనేనండి జాగ్రత్త పడటంలో తప్పేం లేదు. ఒక డీజీపీ ఇచ్చిన ఇంటెలిజెన్స్ నివేదికను గౌరవించడంలో తప్పు లేదు. డీజీపీ ఏముంది, ముఖ్యమంత్రి గారి చేతిలో కీలుబొమ్మ, అది కాదు. కానీ బట్ ఏదేనంటే ఉద్యమం అనేది వాళ్ళ హక్కు అండి. యువతను ఎవరు ఆపలేరు దాన్ని. కానీ దాన్ని జాగ్రత్తగా వైలెంట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసుది. కానీ ఇది గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంటే 100% గవర్నమెంట్ మంచి పేరు వచ్చి ఉండేది. ఎందుకంటే వీళ్ళు ఎట్లాగూ కేంద్రంలో ఎదిరించలేకపోతున్నారు, ఒక నిస్సహాయంగా మిగిలిపోయారు.
కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, వ్యక్తిగత కారణాలు ఉన్నాయి దాంట్లో, అవి చెప్పదలుచుకోలేదు మేము. కానీ ఈరోజు ఒక అవకాశం వచ్చింది ప్రభుత్వానికి, అందువల్ల ఈ యువతంతా వచ్చి చేస్తున్నప్పుడు ఈయన కూడా పన్నీర్ సెల్వం లాగా ఇప్పుడు జల్లికట్టుకి దీనికి సంబంధం కాదు, ఉద్యమానికి సంబంధం చెప్పుకోవటం. అంటే ఒక కట్టుబాటుతో ఉంటే అందరూ కూడా యూనిటీగా ఉంటే ఏ విధంగా సాధించుకోవచ్చు అంటానికి అది ఆదర్శంగా చూపించారు వాళ్ళు. అందువల్ల ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేకపోయాడు, వాళ్ళు రావద్దంటే ముఖ్యమంత్రి వెనక్కి వెళ్ళిపోయాడు అక్కడ కూడా పరిస్థితి. అందువల్ల ఆయనకి ఢిల్లీ పరిగెత్తాడు తీసుకురావాలని చెప్పి. ఆర్డినెన్స్ వచ్చింది వెంటనే. ఎందుకు ఇచ్చారు? ఎంత రాజకీయం ఉందో మనకు అందరికీ కనిపిస్తూనే ఉంది. సుప్రీంకోర్టు తీర్పు పక్కన పెట్టి మరి అప్పటికప్పుడు ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చారు? తర్వాత అది వీగిపోవచ్చు, కానీ ఇప్పుడు ఇచ్చారా లేదా? అదేవిధంగా అసలు ప్రత్యేక హోదా అనేది అది ఒక పెద్ద ఇష్యూనే కావచ్చు, దానికి దీని కంపారిజన్ అని కాదు నేను చెప్పేది. ఆ విధంగా రాష్ట్రం అంతా కలిసి ఉద్యమిస్తే మీ కేంద్రం ఒప్పుకుంటుందా, ఒప్పుకుందనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. అందువల్ల ఇక్కడ కూడా హోదా సంబంధించి ఆల్రెడీ అది ఒక మండుతున్న అగ్నిలాగానే ఉంది, నివురుగప్పి నిప్పులాగానే ఉంది. ఏ చిన్నది చిన్న గాలి విసురుకు తగిలినా కూడా లేస్తూ ఉన్నాయి అగ్ని నిప్పు కణాలు. అదేవిధంగా ఈరోజు కూడా అది వాళ్ళు స్ఫూర్తిగా తీసుకున్నారు యువత అంతా కూడా. అందువల్ల రేపు ఎంతమంది సినిమా వాళ్ళు కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతారో తెలంగాణకు సంబంధించిన నటుడు సంపూర్ణేష్ బాబు మద్దతు పలికాడు. రైట్. ఇక దిలీప్ గారు చెప్పండి, యువత మనోభావాలు చూస్తూ ఉన్నాం, చెప్పండి. కాదనట్లేదు, యువత మనోభావాలు గురించి కాదు క్వశ్చన్. ఇక్కడ సాధ్యాసాధ్యాలు అనేది కూడా చూడాలి. ప్రజల్లో ఆవేశకావేశాలు ఉంటాయి, వాస్తవాలు ఏంటి పొలిటికల్ పార్టీస్ బాధ్యత ప్రజలకు వివరించాల్సింది. కానీ అవకాశం వచ్చిందని ఎక్కడో జల్లికట్టు ఒక సంఘటన జరిగిందని దాని స్ఫూర్తితో విద్యార్థులను రెచ్చగొట్టి దానిగా పొలిటికల్ మైలేజ్ ఉన్న గవర్నమెంట్ని తించే పరిస్థితి ఏంటి అనేది ఆలోచన తప్ప నిజానికి ప్రతిపక్షానికి వేరే ఆలోచన ఉందా? నేను అట్లా కాకుండా నేను అందుకే ఇందాని చెప్తాను, ట్రై చేస్తా ఉన్నా. ఆ స్థానంలో ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే అది స్పెషల్ స్టేటస్ కేటగిరీ స్టేటస్ కంటే అదనంగానే నిధులు ఉంటాయి అని మాటికి అటు ఫైనాన్స్ మినిస్టర్ చెప్తూ వస్తున్నాడు. ముఖ్యమంత్రి స్వయంగా ఆ విషయాన్ని ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేశాడు. ఈవెన్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపుగా దానికి ఒక రకంగా సరే ఇక ఇంతకు మించి రాదేమో అనే పరిస్థితిలో ఆ డబ్బులు వస్తాయా రావా మళ్ళీ జల్లికట్టును చూపించి ఏదో లేపి ఉద్యమాన్ని లేపి మళ్ళీ దాంట్లో పీస్ఫుల్ గానే ఉంటుంది మౌన ప్రదర్శన ఏమి కాదు దాన్ని వాడుకునే ప్రయత్నం తప్ప. దిలీప్ గారు, నేను బీజేపీ నాయకునిగా మిమ్మల్ని అడగట్లేదు. ఈరోజు 1969లో ఒకసారి ప్రత్యేక తెలంగాణ కోసం నేను పార్టిసిపేట్ అయ్యాను, మీరు పార్టిసిపేట్ అయ్యారు. తర్వాత మళ్ళీ మలిదశ ఉద్యమంలో కూడా మీరు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యారు అనేక సార్లు. ఇక రాదు అనేది 2000 చిదంబరం గారి ప్రకటన తర్వాత మళ్ళీ ప్రకటన వెనక్కి తీసుకున్న తర్వాత రాదు అని చెప్పి అందరూ కూడా ఆగిపోయారు. అలానే ఉన్నామా? కానీ మీకు అది కూడా చెప్పాను నేను, ఒక రాష్ట్రం ఈరోజు కొత్తగా ఏర్పడాలంటే ఉన్న పార్లమెంట్లో కోరంలో సింపుల్ మెజారిటీ చాలండి ఒక రాష్ట్రానికి. ఆర్టికల్ 3 ప్రకారం కోరంలో సింపుల్ మెజారిటీ. స్పెషల్ కేటగిరీ స్టేటస్కి అది కాదు. కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్స్ వేరే ఉన్నాయి, పారామీటర్స్ వేరే ఉన్నాయి, స్పెషల్ స్టేటస్కి అవసరమైన నిబంధనలు వేరే ఉన్నాయి. అది క్వాలిఫై కానప్పుడు ఎక్స్ట్రాడినరీ మెజర్ కింద పార్లమెంట్ ఇవ్వదలుచుకుంటే వాడు ఆపలేడు, అది వేరే విషయం. కానీ ఈరోజు వేరే రాష్ట్రాలు ఒప్పుకుంటాయా? బీహార్ ఆయన అడుగుతున్నాడు, ఛత్తీస్గఢ్ ఆయన అడుగుతున్నాడు. మోడీ గారు బహుశా భారతదేశ చరిత్రలో రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ తర్వాత అంతటి పవర్ఫుల్ ఎవరు లేరు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి వాళ్ళ పవర్ మనం చూస్తా ఉన్నాం. ఒక్క చిటికలో రాజ్యాంగబద్ధమైన సంస్థ ప్లానింగ్ కమిషన్ లేపవతలేశారు. ఒక్క చిటికలో ఎవరు ఊహించలా ఇంత పెద్ద డిమానిటైజేషన్. 120 కోట్ల మందిని ఒక పోర్ట్లో నిర్ణయం చేసేసి కనీసం వాళ్ళ క్యాబినెట్ కూడా ఇవాళ అపారమైన శక్తిమంతుడు మోడీ. అక్కడ అదే డిమానిటైజేషన్ మీద ఎంత గొడవ జరిగిందో దేశంలో ఏ రాష్ట్రం సర్దుకుందా లేదా డిమానిటైజేషన్? కాబట్టి ఇవాళ ఈ మాట కాదని రాష్ట్రాలు లేవు, మెజారిటీ రాష్ట్రాల్లో మీరే అధికారంలో ఉన్నారు, మీకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా మనకి చేయడానికి ఇష్టం లేకపోతే ఉందో చెప్పొచ్చు. మీరు చేయాలనుకుంటే చిటికలో పని రేపు పొద్దుటికి ప్రత్యేక హోదా పేపర్ మీద వచ్చేయచ్చు. నేను ఒకటే డిమాండ్ చేయవచ్చు. ఇవాళ సినిమా నాయకులు నేనేమన్నానంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన సినిమా నాయకులు తమిళనాడు జల్లికట్టు మీద మద్దతు పలికారు. ఇవాళ మొత్తం దాని మీద ఖచ్చితంగా మాట్లాడాలి. నాయకులు మొత్తం అక్కడ వెళ్ళి కూర్చోవాలి. అందరూ కూడా తమిళనాడు జల్లికట్టుకు మద్దతు పలికారు. నంబర్ 1 సీనియర్ నాయకులు మొత్తం వెళ్ళి అక్కడ కూర్చోవాలి. నంబర్ 1.
నంబర్ 2, ఇది పవన్ కళ్యాణ్ జగన్ ఇద్దరు ఎవరికి మెజారిటీ వస్తుందన్న చర్చ కాదండి. ఇది వాళ్ళు ఇచ్చిన కాలు కాదు. వాస్తవంగా ఇది సోషల్ మీడియాలో మొదలైందని వాళ్ళు ఫాలో అవుతున్నారు, అందరూ ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇది నాయకుల కాలుగా చూడదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కాలుగాను పవన్ కళ్యాణ్ గారి కాలుగా కాదు. ఇది ప్రజల నుంచి, యువత నుంచి వచ్చినటువంటి కాలు. దానికి వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎవరైనా వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ రూపంలోనే చూడాలి తప్ప ఇది వాళ్ళిద్దరి మధ్య పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం జరగకూడదని కోరుకుంటున్నా. ఖచ్చితంగా ఇది సక్సెస్ కావాలి. ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక అద్భుతమైన అవకాశంగా, ఎందుకంటే మీకు దేన్ని ఎలా అయినా తిప్పడంలో ముఖ్యమంత్రి గారు సమర్థులు. రేపు పొద్దున ఆయన లైన్లో ఉన్నారంటాను నాగేశ్వరరావు గారు ఎవరు, వాళ్ళ ముఖ్యమంత్రి, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దేన్నైనా అద్భుతంగా టర్న్ చేయగలరు. ప్రత్యేక హోదా అవసరమని చెప్పగలడు, ప్రత్యేక హోదా అనవసరం నేనే తెచ్చాను కూడా చెప్పుకోగలరు. కాబట్టి ఆయన క్రెడిట్ తీసుకోమన్నా మనకి ఎవరికి అభ్యంతరం లేదు. మోడీ గారికి నేను చెప్పి ఫైనల్గా ఈ ప్రజలను చూపించి నేను కదా తెచ్చానని చెప్పుకోమని నాకు అభ్యంతరం లేదు. కానీ దీని మీద వారు దీన్ని ఉపయోగించుకోవాలి. లక్ష్మీ పార్వతి గారు చెప్పండి. చెప్పేది ఏంటంటే వాళ్ళు ఇంకా భ్రమలోనే ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మాకు చాలా వచ్చి పడతాయి నిధులు అని అనుకుంటా ఉన్నారు. ఇంతవరకు కూడా ఆ ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కూడా మొన్న కూడా ముఖ్యమంత్రి అడుగుతూ ఉన్నాడు అరుణ్ జైట్లీని, సిగ్గుపడాల్సినటువంటి అంశం ఇది, మాకు దానికి చట్టబద్ధత కల్పించండి అని చెప్పి మొన్న కూడా అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి. మీరు ప్రత్యేక హోదాని తీసుకుపోయి పక్కన పడేశారు, ప్రత్యేక ప్యాకేజీ ఇంత అంత అని చెప్పి గొప్పలు చెప్పారు. దానికి కూడా పోలవరానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా దానికి కూడా ఒక జీవో తీసుకొచ్చారా? మీరు నాబార్డు చేత నిధులు ఇప్పించారు, అది రేపు ఎవడు భరించాలా? రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. అవన్నీ కూడా కేంద్రం రేపు ఈ ప్రభుత్వం ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోవచ్చు. ఏమైందమ్మా? ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి దాన్ని మాటనే మీరు పక్కన పడేశారు. అందువల్ల ఇప్పుడు దీని ప్యాకేజీకి సంబంధించినటువంటి దాని మీద కూడా మీరు చట్టబద్ధత కల్పించకపోతే ప్రతిదీ చట్టంలో పెట్టండి. ఇదిగో మేము దీనికి ఇంత ఇస్తాము, ఆంధ్రప్రదేశ్కి ఈ రంగానికి ఇంత కేటాయిస్తున్నాం, 2.5 లక్షలు అని చెప్పి మాటలు చెప్తా ఉన్నారు. మీరు నోటి మాటల వల్ల ప్రయోజనం ఉందా, లేకపోతే కాగితం వల్ల ప్రయోజనం ఉంటుందా? అందువల్ల ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా కూడా ఎన్డీఏ గవర్నమెంట్ మోసం చేస్తూ ఉందనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. నిరుద్యోగ సమస్య అక్కడ పెరిగిపోతూ ఉంది. దాదాపుగా 60 మండలాలు రైతులు పంటలు లేక అల్లాడిపోతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వెనకబడ్డ జిల్లాలు 7 జిల్లాలు ప్రకటించి కూడా ఇప్పటి వరకు కూడా మీరు ఇచ్చింది ఎంత? అరకొర నిధులు 5 కోట్లు 10 కోట్లు ఇస్తారా? అలాగే మీరు కేటాయించిన నిధులన్నీ కూడా ఒకదానికి 2 కోట్లు, ఇంకో దానికి 3 కోట్లు, రాజధాని నిర్మాణానికి 2000 కోట్లు, ఎంత ఈయన అడిగింది 5 లక్షలు అయితే 2000 కోట్లు, తర్వాత పోలవరానికి ఏమో మొన్న 181 కోట్లు నాబార్డు ఫండ్స్ 2000 అడిగితే ముఖ్యమంత్రి అంత 180 కోట్లు ఇప్పించారు. ఎప్పటికి అవుతుంది? 46,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు పోలవరము ఎప్పటికి మీరు ఇస్తారయ్యా నిధులు? అసలు ఏంటి ఇది? అర్థం కాని పరిస్థితుల్లో దురదృష్టం. మరొక్కసారి చెప్తున్నాను, ముఖ్యమంత్రి చాలా నిస్సహాయుడుగా ఉన్నాడు అంతే ఈ విషయంలో. నేను చెప్తా ఉన్నాండి, ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. దయచేసి తెలుగు యువత, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆలోచన చేయాలి. దానిలో మీ జెండా పక్కన పెట్టండి. ముందు ఇది వస్తే రాష్ట్రం మొత్తానికి మనకే కదా లాభం. అందరికీ లాభమే. ఇప్పుడు చంద్రబాబు గారు ఒకవేళ అక్కడ ఏం మాట్లాడతారో తర్వాత సంగతి. ముందు ఆ కార్యక్రమం ఏ పార్టీకి పేరు అది వైకాపాదో, జనసేనదో, లేకపోతే ఇంకొక పార్టీదో కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ యువత మా భవిష్యత్తు కోసం చేస్తున్న కార్యక్రమంగానే చూద్దాం. దీని నుంచి ఎవరు క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయదు. దానిలో అందరూ తలా ఒక సమితి వేయండి, దాన్ని సక్సెస్ చేయండి. తర్వాత దానికి ఇస్తారా లేదా తర్వాత చూద్దాం. ఆ మేరకు ఇవాళ తెలుగు యువత కూడా, వాళ్ళ యూత్ అండి, ఆఫ్టర్ ఆల్ మనమంతా ఈ రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటున్నాం. ఆ యువత భవిష్యత్తు ఉద్యోగాలు వస్తే బాగుపడేది విశాఖపట్నం యువత, శ్రీకాకుళం యువత తప్ప ఇంకొకరు ఎవరో కాదు. కాబట్టి దాని మీద నిలబడండి, దాన్ని సక్సెస్ చేసుకునే దానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ కటారి గారు, అదేవిధంగా దిలీప్ గారు, లక్ష్మీ పార్వతి గారు, శివనాగేశ్వరరావు గారు ఓపెన్ టాక్లో పాల్గొన్నందుకు. ఇది ఈరోజు ఓపెన్ టాక్. రేపు మరో అంశం మీద ఓపెన్ టాక్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు us. For more updates, please subscribe 99 TV Telugu.